ప్రధాని మోదీ త్వరలో ఏపీకి రానున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 2వ వారంలో రాజధాని పునః ప్రారంభ పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న ఏపీకి ప్రధాని వస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రధాని పర్యటనలో భాగంగా 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ చేత శంకుస్థాపన చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రాక సందర్భంగా అభివృద్ధి పనులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ఉన్నత స్థాయి అధికార బృందం సమావేశమైంది. ముఖ్యంగా ప్రధానితో పునః ప్రారంభ పనులు చేయించి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులను ప్రారంభించి 3 ఏళ్లలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీకి త్వరలో మోదీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజధాని వైభవాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? సమాచారం ఏంటి? ఎస్ రాజేశ్వరి, రాజధాని అమరావతి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత రాజధాని అమరావతిగా నిర్ణయించారో అప్పుడు అమరావతి శంకుస్థాపనకి గతంలో మోడీ ఇక్కడికి రావడం జరిగింది, శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. అప్పుడు నీరు మట్టి కూడా మోడీ తీసుకురాచి అమరావతికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ 2019-24 మధ్య కూటమి ప్రభుత్వం మారటం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమరావతి రాజధాని పనులు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించిన పనులు వేగవంతం అయితే పెరిగాయి. అయితే దీనికి సంబంధించి వచ్చే నెల 15న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నట్టు కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ఈ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ వేడుకలకు సంబంధించి ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రికి సంబంధించి ఇప్పటికే రాజధాని నిర్మాణంలో భాగంగా అటు నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో అటు ఏపీ రాజధాని సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని చేతుల మీదుగా కూడా శ్రీకారం చుట్టేలాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. దాంతో పాటు ప్రధానంగా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి చేపట్టిన పలు ప్రాజెక్టుల అంశాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ప్రధాని చేతుల మీదుగా కూడా శంకుస్థాపన జరిగాయి. దానికి సంబంధించి కూడా వచ్చే నెల 15న రాష్ట్రానికి ప్రధాని రాక అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాక సందర్భంగా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రస్తుతము ఏదైతే ముందుకు సాగుతుందో కూటమి ప్రభుత్వం, దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రగతి, అదేవిధంగా రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులు అన్ని కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.